మహబూబ్ నగర్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి విజయవాడకు మద్యం తరలిస్తుండగా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు 2 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. పట్టుబడ్డ మద్యానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఈ మద్యం ఎవరికి చెందిందిగా చెప్తున్నారు పోలీసులు? మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసులు అక్రమ మద్యాన్ని పట్టుకోవడం జరిగింది. పోలీసుల తనిఖీలో భాగంగా గోవా నుంచి విజయవాడ తరలిస్తున్నటువంటి మద్యాన్ని రాత్రి 2 గంటలకు పోలీసులు పట్టుకున్నారు. రెగ్యులర్ గా కూడా బాల్నగర్ మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో కొంత అనుమానాస్పదంగా కనిపించినటువంటి డీసీఎం ని పోలీసులు తనిఖీ చేయగా దాదాపుగా 2 కోట్ల రూపాయల విలువైనటువంటి మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అయితే డీసీఎం లో మొత్తం ఎరువుల బస్తాలు మీద పెట్టడం జరిగింది. ఎరువుల బస్తాల్లో కింద ఈ యొక్క మద్యాన్ని దాచిపెట్టి విజయవాడకు తరలిస్తూ ఉండగా పోలీసులకు పట్టుబడింది. అయితే పూర్తిగా కూడా దీనికి సంబంధించి అసలు ఈ మద్యం ఎవరిది ఏంటి అనే దానికి సంబంధించి మరి కాసేపట్లో ఎస్పీ మహబూబ్నగర్ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. అయితే ఏపీకి సంబంధించినటువంటి ఏ పార్టీకి సంబంధించింది అనేటటువంటి అంశం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తెలంగాణకు సంబంధించి కాదు, ఏపీకి సంబంధించి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తీసుకెళ్తున్నట్లుగా కూడా ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. రాత్రి సమయంలో ఇటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి బాల్నగర్ మీదుగా ఔటర్ ఎక్కి విజయవాడకు తరలించేందుకు ఈ డీసీఎం లో మద్యాన్ని ఉంచడం జరిగింది. అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఎరువుల బస్తాలను తీసి చూడగా ఈ యొక్క 2 కోట్ల రూపాయల విలువైనటువంటి మద్యం పట్టుబడింది. దీనికి సంబంధించి అసలు ఏ పార్టీకి సంబంధించింది ఏంది అనేటటువంటి వివరాలు ఇంకా తెలియలేదు. మరి కాసేపట్లో ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. రైట్ నరేష్.